ప్రెస్ మీట్లోనే ఒక అతను కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయటం. మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారు. ప్రో పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని మీలో ఎక్కడో ఆవిడ మీద దాడి చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉంది. రాజా గారు ఒకటి రేణుదేశాయ్ గారి టాపిక్ ఒకటి సెన్సేషనల్గా మారిందని మనం ఆడుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి విపరీతంగా తిడుతున్నారు ఆవిడ అని చెప్పేసి, నన్ను తిడుతున్నారో తిట్టొద్దని వీడియో కూడా చేశారు ఆవిడ. చూసారా అది? రెండు ప్రెస్ మీటు ప్లస్ వీడియో. ప్రెస్ మీట్ అది చూశాను, అది కింద కామెంట్లు. అవును, కామెంట్లే కదా, అక్కడే గొడవ అయింది. ప్రెస్ మీట్లోనే ఒక అతను కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయటము, ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి బయటకు గెంటేయటం, ఇవి జరిగినాయి. ఎవరో కామన్ పీపుల్ అన్నారు. కామన్ పీపుల్, అతను జర్నలిస్ట్ కాదు. కాకపోతే ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి వ్యవహారం అది. ప్రెస్తో పాటు కామన్ పీపుల్ కూడా వచ్చి కూర్చుంటూ ఉంటారు అప్పుడు. ఓకే, అంటే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత వచ్చింది రేణుదేశాయ్ కాబట్టి అలా వచ్చి కూర్చుని ఉండొచ్చు. అయితే ప్రధానంగా ఆవిడ చెప్పినటువంటి వ్యవహారం ఏమిటంటే, ఇటీవల కాలంలో ఈ వీధి కుక్కలకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తోంది. అంటే వీధి కుక్కలు మనుషుల్ని అడపాదడపా దాడి చేస్తున్నాయి, దాడి చేయటం చిన్నపిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఈ దాడి చేస్తున్నటువంటి సందర్భంలో చనిపోవటం జరుగుతోంది, చాలా కేసులు అలా నమోదై ఉన్నాయి. ఈ సందర్భంగా కోర్టులు కూడా దాని మీద రియాక్ట్ అయినాయి. అయితే ఈ రియాక్షన్స్ మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అంటే ఒక సర్పంచ్ అదే మాట్లాడే క్రమంలో ఆవిడ చెప్పింది ఏంటంటే, డాగ్ లైఫ్ చాలా తక్కువ, మ్యాక్సిమం 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో అవేవో చేస్తున్నాయని చెప్పి మనం అంటున్నాం. కానీ అంటే మనుషులు కూడా దాడులు చేస్తూనే ఉన్నారు కదా, మనుషులు కూడా రేపులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనిషి చంపేసుకుంటున్నాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా రియాక్ట్ అవ్వాలి కదా. వీటన్నిటి మీద రియాక్ట్ కాకుండా కేవలం దాని మీదే ఎందుకు అంత ఫోర్స్గా రియాక్ట్ అవుతున్నారు అని చెబుతూ, వాటిని కూడా ఒక పద్ధతిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్గనైజ్డ్గా టార్గెట్ చేసి దాడి చేయటం వలన ప్రయోజనం లేదు. కాబట్టి దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో ప్రాపర్గా వాటిని తప్పించమని అడగండి. అదే ప్రపంచం అంతా సెన్సిబుల్ పీపుల్ అందరూ మాట్లాడింది అదే. అంటే గవర్నమెంట్ కేర్ తీసుకోవాలి, తీసుకొని ఒక ఏరియాలో ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి డాగ్స్ని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఉంచి ప్రొటెక్ట్ చేయాలి వాటిని. అంతే తప్ప చంపేయమని కోరటం ఎవరు మాట్లాడినా తప్పే, చంపేయటము తప్పే, అలాగే చంపేయమని కోరటము తప్పే. ఓకే, కాబట్టి దాంతోపాటు జనరల్గా మనిషిలో ఉండేటువంటి ఒక వికృతమైనటువంటి కొన్ని పార్శ్వాలు అలా ఓపెన్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ ఓపెన్ అయిన పార్శ్వాలన్నీ మాట్లాడింది ఆవిడ, ఆ యాంగిల్స్ అన్నిటినీ ప్రస్తావించింది అక్కడ. ఈ ప్రస్తావిస్తున్న క్రమంలో ఎందుకు మీరు డాగ్స్ మీద కేంద్రీకరిస్తున్నారు అని మాట్లాడుతుంటే, ఆవిడ అలా మాట్లాడటం మీద రియాక్ట్ అయ్యి ఒక ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు ఆవిడ కూడా కొంచెం గొంతు పెంచి మాట్లాడటం జరిగింది. అంతే తప్ప ఒరిజినల్గా ఆవిడ అలా మాట్లాడాలని అనుకోలేదు. ఈ మాట్లాడే క్రమంలో ఆ అగ్రెసివ్ స్టేట్మెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో దాన్ని విడిగా చూస్తున్నటువంటి ఛానల్స్లో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆవిడేదో చాలా అరిచి మాట్లాడుతున్నట్టుగా అనిపించి వెంటనే కింద, అంటే ఆవిడ పర్సనల్ క్యారెక్టర్ని, ఆ మాట్లాడినటువంటి ధోరణిని, ఆ రెండింటినీ మిక్స్ చేసి ఒక జడ్జిమెంట్ పాస్ చేసే పద్ధతిలో కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. దాడి అంటారు, దాడే, ట్రాల్ జరుగుతోంది ఇప్పుడు. ఆవిడ ట్రోల్ మెటీరియల్ అయింది. ఈ ట్రోల్ మెటీరియల్ అయిన సందర్భంగా చాలామంది ఎంటర్ అయిపోయి, అంటే ప్రో పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని ఈవిడ మీద దాడి చేయటం కూడా జరిగిపోతుంది దీనిలో భాగంగానే. అంటే ఈ రేంజ్లో ఈవిడ ఇలా మాట్లాడుతుంటే ఆయన ఎలా తట్టుకోగలిగి ఉంటాడు అని వీళ్ళు ఒక జడ్జిమెంట్కి వచ్చేసి, వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయం ఏమిటో అతనికి తెలియదు, ఎవరికి తెలియదు, ఆ కామెంట్ చేసిన వాడికి. కానీ ఒక జనరల్ ఒపీనియన్ అనేసుకుని దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కక్కేయటం. అంటే మీకు ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు, దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు కక్కాలి అనేది గొడవ.
మీ అభిప్రాయం ప్రపంచం ముందు కక్కటం అనేది ఆవిడని ఇబ్బంది పెట్టే అంశంగా మారుతుంది. మీలో ఎక్కడో ఆవిడ మీద దాడి చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉండటం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇంటెన్షనల్గా జరుగుతున్న దాడే కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరి మీద జరుగుతుంది. ఎవరైనా ఒక విషయం కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం అనేది సహజంగా జరుగుతోంది. అంటే ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి ఆపోజిట్ స్టాండ్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోతారు, ట్రోల్ మెటీరియల్ అయిపోతారు. వీళ్ళు ట్రోల్కి ట్రోల్తోనే బుద్ధి చెప్పాలి అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కానీ ఆవిడకి ట్రోల్ సైన్యం లేదు. అదే కదా, దాంతో ఆవిడ ఒంటరైపోయి ఏమిటి దాడి అని చెప్పి అంటే రకరకాలుగా చాలామంది పర్సనల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటి ఇలా దాడులు జరిగిపోతున్నాయి నీ మీద అని చెప్పి కండోలెన్స్ అంటే ఆవిడకి ఒక రకంగా కన్సోల్ చేయడానికి ఆవిడని అనునయపరచడం కోసం చాలామంది మాట్లాడి ఉంటారు ఫోన్లు చేసి. దాంతో ఆవిడ కొంచెం మానసికంగా ఇబ్బంది పడి ఒక వీడియో చేసింది. బాబు వదిలిపెట్టేయండి, నేను ఏదో ఆ రోజున ఒక మూడ్లో మాట్లాడాను, అదే అక్కడికి వచ్చినటువంటి ఒక పర్సన్ ఇరిటేట్ చేయటం వలన అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ మాట్లాడిన ధోరణి చూసి మీరు ఒక జడ్జిమెంట్కి వచ్చి నా మీద దాడి చేయకండి, అలాగే వ్యక్తిగత జీవితాన్ని కూడా దీంతో ముడిపెట్టి మాట్లాడకండి అని చెప్పి ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు ఆవిడ. చేసి ఇక్కడతో ఇది ముగించేద్దాం, దీనికి ముగింపు పలకండి, నా జోలికి రాకండి అని చెప్పి వేడుకుంది ఆవిడ. మరి ఆవిడ ఆ వేడుకోలుని మన్నించి వీళ్ళు వదిలిపెడతారా లేకపోతే ఈ దాడి కొనసాగిస్తారా అనేది చూడాలి. ఆ వీడియో కింద కూడా కామెంట్లు వస్తాయి న్యాచురల్గా, వదలరు అలాగే. అదే ఎందుకంటే ఇది ఈ కామెంట్స్ చేయడం ద్వారా ఇంకెవరినో అట్రాక్ట్ చేయాలనేది ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది ట్రోలర్స్కి. ఈ కామెంట్స్ చేయడం ద్వారా అటువైపు నుంచి అంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆయన సోషల్ మీడియా చూస్తున్నటువంటి వాళ్ళ వైపు నుంచి ఏదో అప్రిసియేషన్ దొరుకుతుంది లాంటి స్వార్థపరమైనటువంటి చింతన కూడా ఉంటుంది. ఉండి ఈ దాడులకి దిగుతారు. ఇది ప్రమాదం. అంటే ప్రతి విషయాన్ని అంటే రోజు ట్రోల్ సైన్యం తమకు ఏది కావాలి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఇది దొరికింది కాబట్టి దీన్ని ఎన్ని యాంగిల్స్లో దాడి చేయాలో అన్ని యాంగిల్స్లోనూ దాడి చేసేద్దాం అని రంగంలోకి దిగుతారు. అందుకని ఒకటి పబ్లిక్ డొమైన్లో ఏదైనా మాట్లాడాలి అని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే తమ మీద దాడి జరుగుతుంది అని కూడా ప్రిపేర్ అయిపోవటం మంచిది. ఓకే, అవతల వాళ్ళకి సారీ చెప్పినంత మాత్రానో లేకపోతే వదిలేయండి అన్నంత మాత్రానో వాళ్ళు వదిలిపెట్టరు. ఇది ప్రోగ్రామ్డ్గా డిజైన్డ్గా జరుగుతున్నటువంటి ట్రోలింగ్. అందుకని ఆవిడ వీడియో ద్వారా ఆవిడ చెప్పటం ఆవిడ సంస్కారాన్ని తెలియజేస్తుంది అంతే. అంతే తప్ప అదే సంస్కారం వీళ్ళల్లో కూడా ప్రతిఫలించాలి అనుకోవడం తప్పు. వీళ్ళు ఇలాగే చేస్తారు. ఆవిడ ఇంకొక వీడియో చేసినా ఇది ఆగదు. ఓకే, వాళ్ళకి ఇంకొకటి దొరకాలి, ఇంకొక మెటీరియల్ దొరకాలి. ఇంకొక ట్రోల్ మెటీరియల్ దొరికితే ఇటు నుంచి అటు డైవర్ట్ అవుతారు. ఆ డైవర్షన్ వచ్చే వరకు ఇది భరించక తప్పదు. దీన్ని వదిలిపెట్టేయటం మంచిది. ఓకే, మాట్లాడేసాం, తను చెప్పదలుచుకుంది ఏదో చెప్పేసింది ఆవిడ ప్రపంచానికి. చెప్పేసిన తర్వాత ఫర్దర్గా దీని మీద డిస్కషన్ అనవసరం అని ఫీల్ అయినప్పుడు అకౌంట్ చూడకూడదు, వదిలిపెట్టేసి మీ చావు మీరు చావండి అని చెప్పి వదిలేయటమే. ఓకే, అంతకు మించి మార్గం లేదు.